హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామంటే ఆల్రెడీ మనము డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ మీద ఫార్ములాస్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మరికొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఆ 2 వీక్ తర్వాత అనేవి ఈ వీడియోస్ అనేవి వస్తాయండి. వెంటనే ఆ వీడియో మీద క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో చూడడానికి కూడా మీకు ఆ వీడియో చూడడానికి అవుతుంది. ఓకే, అయితే మనము టాపిక్లోకి ఈరోజు కవర్ చేయబోయే టాపిక్లోకి మనం వెళ్ళినట్లయితే అందులో ఫస్ట్ కొంచెం చూడండి. ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఎక్స్ టు 1 1 మైనస్ టీ ఇంటూ డిటీ ఈక్వల్ టు 1/2 అని అడిగాడండి. అయితే ఇక్కడ మనకి దెన్ వీ ఫైండ్ ద వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని. అయితే చూడండి, ఫస్ట్ వీ క్యాన్ డూ ద ఇంటిగ్రేషన్ చేస్తున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు టీకి 1కి ఇంటిగ్రేషన్ టీ, విత్ రెస్పెక్ట్ టు టీకి ఇంటిగ్రేషన్ t²/2 అండ్ లోవర్ లిమిట్ ఎక్స్ అప్పర్ లిమిట్ 1 ఈక్వల్ టు 1/2 అండి. ఇప్పుడు లోవర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, లోవర్ లిమిట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ మైనస్ లోవర్ లిమిట్ 1/2 మైనస్ x²/2 ఈక్వల్ టు 1/2 అండి. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ కదండి, 1 మైనస్ ఎక్స్ మైనస్ 1/2 ప్లస్ x²/2 ఈక్వల్ టు 1/2 అండి. ఈ విధంగా మీరు చూస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు 1/2 అని 1 అనేది అటు సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ఇక్కడ 1 మైనస్ 1/2 ఎంతంటే మైనస్ ఎక్స్ ప్లస్ 1/2 ప్లస్ x²/2 ఈక్వల్ టు 1/2 మైనస్ ఎక్స్ 1/2ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే 1/2 మైనస్ 1/2 0 అండి. మీరు x²/2 ఈక్వల్ టు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే వేర్ x ఈక్వల్ టు 2 అండి. x ఈక్వల్ టు ఎంత అండి? 2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 2 అని చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఆప్షన్ 2 √2, ఆప్షన్ 3 అనేది 3 ఇచ్చాడండి, ఆప్షన్ 4 అనేది 2 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలండి. ఆప్షన్ 4 అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే ఇంటిగ్రల్ 0 to 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 10 హోల్ పవర్ 2x dx అండి. ఇది మీకు చాలా కష్టంగా అనిపించవచ్చండి. వితిన్ 2 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చండి. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఎక్కువగా అనిపించవచ్చు. చూడండి, మీరు నాతో పాటు కూడా ట్రై చేయండి. రూట్ని ఏ విధంగా రాయొచ్చండి? స్క్వేర్ రూట్ అంటే 1/2 అని రాయొచ్చు కదండి. ఆ విధంగా రాసినట్లయితే ఇంటిగ్రల్ 0 to 1 10 పవర్ 2x/2 ఇంటూ డిఎక్స్ అండి. 2 క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 0 to 1 దట్ ఈక్వల్ టు 10 పవర్ x dx అండి. ఆ విధంగా మనము ఏ పవర్ x ఇంటిగ్రేషన్ మీ అందరికీ తెలుసు కదండి. ఏంటండి? ఏ పవర్ x బై లాగ్ ఏ. ఆ విధంగా ఇప్పుడు 10 పవర్ xకి ఇంటిగ్రేషన్ ఏంటండి? 10 పవర్ x బై లాగ్ 10 అండి. లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. వీ కెన్ సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్ 10 బై లాగ్ 10 వేర్ మైనస్ 10 పవర్ 0 వీ నో దట్ ద వాల్యూ ఆఫ్ ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 వేర్ 1 బై లాగ్ 10 కదండి. అక్కడ 1 బై లాగ్ 10 అండి. ఆ విధంగా చూసినట్లయితే 10 మైనస్ 1 వేర్ ఎల్సిఎం ఈజ్ లాగ్ 10 వేర్ 10 మైనస్ 1 9 అంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఎంత అవుద్దండి? 9 బై లాగ్ 10 అండి. 9 బై లాగ్ 10 అనేది ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. వీ క్యాన్ చూస్ ద ఆప్షన్ 2 అండి. ప్లస్ ద క్వశ్చన్ నెంబర్ 3 ఇంటిగ్రల్ 0 to pi cos x by స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ x dx అండి. sin స్క్వేర్ x dx అండి. చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడండి? ఆప్షన్ 1 పై ఇచ్చాడు, ఆప్షన్ 2 π/2, ఆప్షన్ 3 -π/2, ఆప్షన్ 4 అనేది 0 ఇచ్చాడండి. ఇక్కడ మీరు చెక్ చేయాలండి. ఏంటంటే
ఇచ్చిన ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షనా ఈవెన్ ఫంక్షనా అనేది మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అనేది ఏ విధంగా చెక్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిందనుకోండి, మనకి ఇక్కడ ఆడ్ ఫంక్షన్ అని చెప్పొచ్చండి. ఆడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద అడ్జస్ట్ అయిందంటే ఆడ్ ఫంక్షన్ అని చెప్తామండి. ఆడ్ ఫంక్షన్ ఎప్పుడు మనకి 0 అయిపోద్దండి. ఇక్కడ చూడండి, మీ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై కాస్ పై మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ పై మైనస్ ఎక్స్ అండి. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 0 to పై కాస్ పై మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ ఎక్స్ కదండి. కాస్ అనేది పై మైనస్ ఎక్స్ అంటే ఏ కోఆర్డినేట్ అండి? చూడండి, మనకి ఇక్కడ ఆ కోఆర్డినేట్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ 0 to 90 180 మీన్స్ పై 360 మీన్స్ 2π అండి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 180 మైనస్ అంటే కోఆర్డినేట్ 3లోకి వస్తుంది. Q1 Q2 Q3 అండి, Q4 Q3లోకి వస్తుంది కాబట్టి Q1 Q2 Q3 Q4 అండి. Q2లోకి వస్తుంది కాబట్టి Q2లో కాస్ అనేది నెగిటివ్, పై మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అయితే ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము క్లియర్లీ వీ కెన్ ఆన్సర్ ఎట్ అవుతుందండి, మనకి ఇక్కడ 0 అవుతుంది. ఎందుకు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఆడ్ ఫంక్షన్. అయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందండి? 0 అవుతుంది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్. వీ కెన్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఇంటిగ్రల్ e power minus 1 to e square modulus of log x by x ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడండి. చూడండి, వెరీ ఈజీగా, చాలా సింపుల్గా ఈజీగా మీరు ఒక షార్ట్ కట్తో మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామండి. నాతో పాటు మీరు కూడా చెయ్యండి. where put the log x equal to t, where differentiation with respect to x and t on both sides, where 1 by x dx equal to dt. We can change the limits, where log x equal to t అయితే log where x equal to e power minus 1 comma 2 అయినప్పుడు where t equal to ఏటవుతుందంటే minus 1 comma 2 అండి. ఏ విధంగా అంటే వేరే ఎక్స్ ప్లేస్లోని ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ టీ అనేది మిగులుతుందండి. లాగ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు టీ కదండి, -1 మిగిలింది. అట్లాగే ఈ స్క్వేర్ కూడా సబ్స్టిట్యూట్ చేయండి, 2 అనేది వస్తుందండి. అయితే ఇక్కడ మనకి మాడ్యులస్ ఇచ్చాడు కాబట్టి మాడ్యులస్ ఇచ్చినప్పుడు మనకి మైనస్ ఫంక్షన్ ప్లస్ ఫంక్షన్ కింద వీ కెన్ స్ప్లిట్. ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to -1 to 2 log x means t మాడ్యులస్ t ఇంటూ dt అండి. ఈ విధంగా మనం స్ప్లిట్ చేసినట్లయితే ఇప్పుడు ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే చూడండి, -1, 0, 2 వేర్ -1 to 0 ప్లస్ ఇంటిగ్రల్ 0 to 2 ఇంటూ dt అండి. ఇప్పుడు ఎక్కడ మనం నెగిటివ్ ఫంక్షన్ తీసుకోవాలి, ఎక్కడ పాజిటివ్ ఫంక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు -1 to 0 అనేవి మధ్యన ఉన్న వాల్యూస్ అన్ని ఏ వాల్యూస్ అండి? నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ -t తీసుకుంటాము. 0కి 2కి మధ్యన ఉన్న వాల్యూస్ అనేవి పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ +t తీసుకుంటామండి. ఇప్పుడు టీకి ఇంటిగ్రేషన్ చేసినట్లయితే మైనస్ కాబట్టి టీకి ఇంటిగ్రేషన్ చేసినట్లయితే t²/2 ప్లస్ t²/2 వేర్ లోవర్ లిమిట్ -1 అప్పర్ లిమిట్ 0 వేర్ లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ 2 అండి. ఈ విధంగా చేసినట్లయితే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 1² ప్లస్ 1/2 ప్లస్ 2² 4/2 దట్ ఈక్వల్ టు 5/2 అండి. 5/2 చూడండి, ఆప్షన్ 1 2/5, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 అనేది 5/2, ఆప్షన్ 4 అనేది యూ కెన్ రైట్ ఆన్సర్. వీ కెన్ డిస్కస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 25 to 3 e power 3x by x² ఇంటూ dx అండి. అయితే చూడండి, వీ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ dx
పుట్ 1/x ఈక్వల్ టు 3/x అండి. here 1/x ఈక్వల్ టు dt. here -1 we can do the with respect to x and t differentiation on both sides. here -1/x square equal to dt. put -1/x square equal to dt. మనం ఇక్కడ లిమిట్స్ అనేవి చేంజ్ చేసినట్లయితే లిమిట్స్ అనేవి 1/25 to 3 అండి. 1/25 to 3. ఇప్పుడు లిమిట్స్ అనేవి చేంజ్ చేసినట్లయితే 1/xకి బదులు కదండి t అని అన్నాం మనం ఇక్కడ. 1/1/25 ఈక్వల్ టు t, where 25 ఈక్వల్ టు t అండి. లోవర్ లిమిట్ ఎంత వచ్చిందండి 25 అండి. అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నట్లయితే 1/3 ఈక్వల్ టు t అండి. where 1/3 ఈక్వల్ టు t, అప్పర్ లిమిట్ అనేది 3 అండి. ఇప్పుడు -1/x స్క్వేర్ ఇక్కడ -1/x స్క్వేర్ dt dxకి బదులు -1/x స్క్వేర్ dxకి బదులు -dt సబ్స్టిట్యూట్ చేశానండి. e పవర్ 1/x బదులు e పవర్ 3t అండి. వీ కెన్ డూ ద ఇంటిగ్రేషన్ e పవర్ 3t. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ at? e పవర్ at బై a, e పవర్ at బై a, e పవర్ 3t బై 3, where 25 to 1/3 అండి. 25 to 1/3. వీ కెన్ సబ్స్టిట్యూట్ ద అప్పర్ లిమిట్. ఈ పవర్ మైనస్ ఉన్నది కదండి, ఈ పవర్ ఇక్కడ మైనస్ ఉంది కదండి డీటీకి. ఈ పవర్ 3 క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ 1 మైనస్ ఈ పవర్ 25 ఇంటూ 3 ఇంటూ 25 ఇంటూ ఈ పవర్ 75 అండి. వేరే వీ కెన్ మల్టిపుల్ ద మైనస్ ఈ పవర్ 75 మైనస్ ఈ అండి 1/3. ఇక్కడ 3 ఈ పవర్ 3t/3 కదండి, 1/3. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి ఆప్షన్ 4 అనేది, ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడతోటి మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అనేవి, డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అనేవి ఇక్కడతోటి మనం క్లోజ్ చేయడం జరుగుతుందండి. రేపటి నుంచి మనం మ్యాట్రిక్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.